మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ధన సంపాదన బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యయ లాభాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో, అదేవిధంగా షష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో చక్కగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో మీకు లభిస్తుంది. ప్రభుత్వ పరంగా పేరు ప్రఖ్యాతలు కావచ్చు, రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గ్రహతులు గోచరిస్తుంది. వ్యాపారం గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకోండి, కానీ నిర్ణయం మటుకి మీదై ఉండాలి. అదేవిధంగా క్రెడిట్ కార్డుకి, పర్సనల్ లోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏలినాటి శని నడుస్తుంది. చక్కగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. దానివల్ల చాలా వరకు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. అదేవిధంగా ఎప్పుడో స్థిరాస్తి కొనుగోలు చేసిన వాటి విలువ ధర పెరగడం, అదేవిధంగా అప్పులు తీర్చాలి, ఎలా చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. అయితే అప్పులు తీర్చే విషయంలో మటుకి ఒక క్లారిటీతో ఉండాలి. ఎందుకంటే మీ చేతిలో ఎంత డబ్బు ఉన్నా సరే నిలవదు, ఎంతైనా ఖర్చు అయిపోతుంది. దానికైనా పరిష్కార మార్గం చూసుకుని సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చే మార్గాన్ని వెతుక్కోవడం చెప్పదగింది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు ఈ వారం చాలా వరకు చక్కగా ఉన్నాయి. మంచి రాణింపు, గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబోడుతనంగా ఉంటుంది. కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే రావస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటారు. ప్రస్తుతం వాటి విషయంలో పక్కన పెట్టుకుని ఉన్న ఉద్యోగంలోనూ వ్యాపారం చేసుకోవడం చెప్పదగింది. ఏదైనా సరే జీవిత భాగస్వామి పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అది కాకుండా 10 మంది వాళ్ళు చెప్పిన మాట విని డబ్బు నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి 20 రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగింది. వీలైతే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు గురువారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in